అందరికీ నమస్కారం అండి. 2025లో ఐ థింక్ టుడే ఈజ్ మై ఈ ఇయర్‌కి సంబంధించి లాస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనవరి 2026కి మీ ఇంటర్వ్యూతో మొదలు పెట్టాలండి అని నేను మా గెస్ట్‌ని రిక్వెస్ట్ చేసినప్పుడు అసలు ఇవాళ చేయడమే అతి కష్టమైపోయింది. బట్ ఫైనల్లీ పట్టుకోగలిగాం ఒకళ్ళం. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ రేణు దేశాయ్ గారు. యాక్చువల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఒక కాశీలో చేసిన వీడియో చూసి చాలా ఆ చిన్న వర్డ్ నాకు చాలా ట్రిగ్గర్ అయింది టు బి ఫ్రాంక్. ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే స్పిరిచువల్గా రేణు దేశాయ్ గారితో ఒక మంచి కాన్వర్జేషన్ చేయాలి అని. సో టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ రేణు దేశాయ్ గారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దానండి. రేణు గారు నమస్కారం. నమస్తే అంజలి. అమ్మా ఫైనలీ వీఆర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఎన్ని నెలలు ప్లాన్ చేసుకొని నిజంగా ఈ రోజు ముహూర్తం వచ్చింది మనకి. నిజంగా కానీ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో మీద ఒక వీడియో చూసానండి. మీరు ఎక్కడో టెంపుల్లో ఉన్నారు. కాశీలోనే ఉంటాను. టెంపుల్ వీడియో అంటే కాశీ. కాశీయేనా? దేనికి వెళ్ళారు యాక్చువల్లీ కాశీ మీరు? ఐ కీప్ ఆన్ గోయింగ్ టు కాశీ. నేను కొత్తగా జనాలకి అయిపోయింది ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ పెట్టిన తర్వాత నేను కొత్తగా వెళ్తున్నా ఆ ఫీలింగ్ వచ్చింది. నేను చాలా సార్లు వెళ్ళాను. ఓకే. కానీ నేను ఒకటే వెళ్ళేటప్పుడు నాకు అట్లా సెల్ఫీ స్టిక్ పెట్టుకొని సొంత వీడియోస్ చేసుకోవటం నాకు ఇష్టం ఉండదు. ఈసారి నేను కరెక్ట్ గా అక్కడ సేవ చేసేటప్పుడు ఇంకొక నాకు తెలిసిన వాళ్ళు ఆవిడ అక్కడ ఉన్నారు, లావణ్య. మేడం మీరు ఎంత మంచిగా చేస్తున్నారు, ఎందుకు వీడియో తీసుకోవట్లేదు? మళ్ళీ ఇది పెడితే దానికి కూడా మనకి తిట్లు వస్తాయి. ఏంటి ఇంత చేసి కూడా మీరు వీడియో చేయాలి? లేదు రేణుగారు మీరు చేస్తే 10 మంది చూసి ఇన్స్పైర్ అయిపోతారంటే ఆవిడ బలవంతంగా వీడియో చేపించేసి నాకు పెట్టమని చెప్పారు. సో అట్లా బయట వచ్చేసింది. మీరన్న ఒక చిన్న వర్డ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. పువ్వు భగవంతుడి దగ్గర ఉన్నంత సేపే దానికి వాల్యూ, తీసేసిన తర్వాత అది చెత్తలోకే వచ్చేస్తుంది అని. బికాజ్ అయిపోయింది. నేను క్లీనింగ్ చేస్తున్నాను, పంతులు గారు ఆ నిర్మాలయం అంతా నాకు ఇచ్చారు. ఏ కచ్చరే మే డాల్ దో. మనం నిర్మాలయం అంటున్నారు, ఆయన కచ్చరా అన్నారు. ఎంత మంచి వర్డ్ వాడారు తెలుసా, నిర్మాణ్యం అనేది. అసలు అవును. సో ఒకసారి నేను చూసాను ఆ గ్రీన్ లీవ్స్. ఏంటి ఒక 5 minutes ముందు దేవుడి దగ్గర ఉంటే అది నిర్మాలయం అని దానికి ఎంత విలువ ఉంది, మనం ఎంత జాగ్రత్త పెడతారు. భగవంతుడు ఐడల్ నుంచి, ఆ విగ్రహం నుంచి తీసేసి ఇట్ ఈస్ బికమింగ్ కచరా. సో ఐ ఫెల్ట్ ఇట్ జస్ట్ కేమ్ లైక్ అ థాట్ టు మీ. మనం కొంచెం గాడ్ తో అటాచ్డ్ ఉంటే మన లైఫ్కి ఏదో వాల్యూ ఉంటుంది. మన గాడ్ ఏదైనా, ఐమ్ నాట్ జస్ట్ టాకింగ్ మై గాడ్, ఎనీ గాడ్ యూ బిలీవ్ ఇన్, ఎనీ a powerful force that you believe in, వాళ్ళతో అటాచ్డ్ ఉంటే కొంచెం మన లైఫ్ కి విలువ ఉంటుంది. అక్కడి నుంచి మనకు మోస్ట్ ప్రాబ్లీ దూరం అయిపోతే మైడ్ బి మన లైఫ్ విలువ ఉండదు, ఆర్ మైడ్ బి బ్రతుకున్న వరకు విలువ ఉంటుంది. మనం ఒకసారి ప్రాణాలు వెళ్ళిపోయిన తర్వాత బాడీ ఇట్ బికమ్స్ అ బాడీ. ఫ్రమ్ రేణు దేశాయ్ ఐ విల్ బికమ్ బాడీ. So all of that thoughts, and I was talking to myself, and Lavanya is like, మేడం మళ్ళీ చెప్పండి, భలే డైలాగ్ చెప్పారు. అసలు ఇది డైలాగ్ కాదు, మళ్ళీ చెప్పండి అంటే ఏం చెప్పాలి అంటే I just said that, and then everyone like really appreciated. మీరు కాల్ చేశారు, చాలా మంది కాల్ చేసి ఎంత మంచి మాట అన్నావు. I said it just came to me. నిజంగా చాలా బాగా అనిపించింది ఆ వర్డ్. ఇంకొకటి రీసెంట్ గా ర్యాంప్ వాక్ లో సారీ లుకింగ్ సో గార్జియస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ డన్ 2019లో ఒక వ్యూవర్స్ కోసం చేశాను ఇక్కత్ సారీలో, బట్ దట్ వాజ్ మోర్ ఆఫ్ అ క్యాజువల్. దిస్ వాజ్ లైక్ అ ప్రాపర్, వాళ్ళు అడిగారు సారీ వాళ్ళు, సరే ట్రై చేద్దాం. అది కూడా కరెక్ట్ స్టేజ్ వెళ్లే ముందు 5 minutes ముందు ఐ వాజ్ సిట్టింగ్ లైక్ దిస్. ఓకే. అండ్ ఇక్కడ అట్లా ఐరన్ ర్యాక్స్ ఉన్నాయి, యూ హ్యాంగ్ ద క్లోజ్, బట్టలు వేసుకునేది. మై మేకప్ మ్యాన్ ఓన్లీ ట్రిప్డ్. అతనే దాని మీద పడిపోయి అది నా నెత్తి మీద ఇక్కడ గట్టి పడింది. అయ్యో. ఐ వాజ్ లైక్, that's why if you see little ramp walk లో faltered and my eyes are red. ఇలా కళ్ళు నుంచి టిక్ టక్ నీళ్ళు వస్తుంది, ముక్కు నుంచి నీళ్ళు కారుతుంది. నేను మాకు అసలు ఏం తెలియలేదు. no, I was like right at entrance. ఇక్కడ ఒక టిష్యూ పేపర్ పెట్టుకుని ఉన్నాను బికాస్ ముక్కు కారుతుంది ఆ నిప్పికి. అది తీసేసి ఏం వాక్ చేశాను, ఏం చేశాను, నాకు నిజంగా ఐ వాజ్ బ్లాంక్ బికాస్ ఐ వాజ్ ఇన్ సో మచ్ పెయిన్. అని పాపడి బిల్ల వేస్తారు కదా, దానికి ఇక్కడ హుక్ ఉంటుంది, కరెక్ట్ ఆ హుక్ మీద పడి ఆ హుక్ లోపల వెళ్ళి ఓహోహో బ్రహ్మాండం చూసాను. ఫుల్ యూనివర్స్ ఐ సా. చాంద్ తారే సితారే అన్ని చూసాను నేను. Oh my God. But that's also when people talk about that ramp walk, నాకు నిజంగా ఆ 2 minutes ఇట్స్ లైక్ అ హేజ్ ఆఫ్ మెమరీ. ఏదో చేయాలి, కరెక్ట్ గా ఉండాలి, ఇది పొజిషన్ ఉండాలి, రావాలి, and I have to take a painkiller as soon as possible and I have to put ice. So that is my ramp. ఇదే అంటున్నా, మనకి పైకి కనిపించే నవ్వులే కనిపిస్తాయి, దాని వెనకాతల ఉన్న పెయిన్ ఎవరికీ తెలియదు. నేను కావాలని అందుకనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాను, when you see a person, never judge a person by face value. You don't know
లోపల వాళ్ళకి ఎంత బాధలు ఉంటాయి, ఎన్ని ఇష్యూస్ ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బీ కైండ్ టు ఎవ్రీ వన్. దట్స్ యూజువలీ వాట్ ఐ టెల్ పీపుల్. జస్ట్ బీ కైండ్ టు పీపుల్. ఎంతవరకు కుదిరితే అంత. కానీ ఎప్పుడో చేస్తుంటారు కదా మీరు ర్యాంప్ వాక్ యాక్చువల్లీ? మీరు లాస్ట్ ఐ డిడ్ వాజ్ ఇన్ 1999. అరే వా, 26 years. 6 years తర్వాత చేశాను. చాలా మీ పాత మెమరీస్ అన్ని గుర్తొచ్చుంటాయి డెఫినెట్ గా. బట్ ఐ ఆల్సో రిమెంబర్ ఐఎమ్ నాట్ అ ర్యాంప్ వాక్ పర్సన్. అదే ఐఎమ్ నాట్ దట్ ర్యాంప్ వాక్ పర్సన్. ఐఎమ్ వెరీ ఐ యూస్ టు లైక్ డూయింగ్ యాడ్స్ లైక్ పాండ్స్ కోల్డ్ క్రీమ్ చేయాలి, ఏదో టీ యాడ్ చేయాలి, షాంపూ యాడ్ చేయాలి. ఐ వాజ్ నెవర్ అ ర్యాంప్ వాక్ పర్సన్. ఈవెన్ దో ఐఎమ్ టాల్, ఐఎమ్ 5'8". సో నా హైట్ కరెక్ట్ ఉంది ర్యాంప్ వాక్ కి. అప్పుడు కూడా నేను చాలా నాకు ఆఫర్స్ వచ్చేది ర్యాంప్ వాక్. నేను వద్దని చెప్పాను. దానికి ఒక వేరే పర్సనాలిటీ కావాలి టు బి ఆన్ ద ర్యాంప్ వాక్. కానీ రీసెంట్ గా నేను ఇది కూడా విన్నాను, మీరు వీగన్ అని చెప్పని. ఎగ్జాక్ట్లీ వీగన్ అంటే ఏంటి? పాలు పెరుగు తీసుకోరు అంతేనా? ఇస్ ఇట్ రైట్? సో ఐఎమ్ 100% వెజిటేరియన్. ఓహో. మీట్ తినను నేను. ఎగ్స్ కూడా మధ్యలో డాక్టర్స్ చెప్తారు B12 కోసం తినాలి అని. ట్రై చేశాను కొన్ని సంవత్సరం ముందు, కానీ నాకు పడలేదు. నాకు ఆ స్మెల్ తో కదా ఒకలాంటి ఇది ఉంటుంది. అండ్ వీగన్ అంటే ఐ అవాయిడ్ యాజ్ మచ్ as పాసిబుల్ డైరీ ప్రొడక్ట్స్, బికాజ్ పాలు మనకి అవసరం లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్. పాలు అంటే చిన్న బేబీకి పాలు ఉంటుంది. ఒక మదర్ తల్లి ఒక బిడ్డని కంటే దాని తర్వాత లాక్టేషన్ ఉంటుంది. సేమ్ విత్ కౌస్ జనాలు ఏమనుకుంటారంటే కౌస్ కీప్ ఆన్ లాక్టేటింగ్. ఐ సెడ్ నో, కౌస్ విల్ లాక్టేట్ ఓన్లీ ఆఫ్టర్ ద గివ్ బర్త్. ఓకే ఓకే. సో ఎప్పుడెప్పుడు మధ్యలో ఎప్పుడు ఒకసారి ట్రావెల్ చేసినప్పుడు ఐ విల్ హ్యావ్ 1 odd tea or 1 coffee, బట్ మామూలుగా అవాయిడ్ చేస్తాను. కూడా మై కాఫీ ఈజ్ ఆఫ్ ఓట్ మిల్క్ అండ్ టీస్ ఆఫ్ ఓట్ మిల్క్. సో మామూలుగానే నేను, మాకు మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువ ఇష్టం లేవు. సో మిఠాయి ఆల్సో, ఇఫ్ యూ హ్యావ్ కాజు కత్లీ, ఇఫ్ యూ హ్యావ్ jalebi, these all vegan only automatically. Right. Yeah, like మనం మంచిగా ఇడ్లీ తినేటప్పుడు ఆ పొడిలో నువ్వుల నూనె కానీ వేసేస్తే అవును, ఇంకా వీగన్ ఇడ్లీ. సో వీగన్ అంటే జనాలకి ఏదో ఫ్యాన్సీ కాన్సెప్ట్ అనిపిస్తుంది. సో ఫ్యాన్సీ లేకుండా. సో అయితే చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ అనుకోవచ్చా నేను? ఐఎమ్ బోర్న్ ఇన్ టు అ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ అ బ్రాహ్మణ్ బై బర్త్. హీ వాజ్ అ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్. ఆయనకి చాలా అంటే ఉండలేని ప్రాణులన్నీ తినేసారు ఆయన. అండ్ సో ఇంట్లో ఉండేది చికెన్ ఉండేది, ఫిష్ ఉండేది. సో నేను అమ్మ సైడ్ నుంచి తో దేవర్ సో స్ట్రిక్ట్, దేర్ ఇస్ నో ఎల్లుల్లి అండ్ గార్లిక్, అంత స్ట్రిక్ట్ ఇది. బట్ మా అమ్మ తినేవాళ్ళు కదా. మై మదర్ వాజ్ అ ప్రాపర్ వెజిటేరియన్. అండ్ ఫాదర్ ఎలా చెప్పాలంటే ఇంట్లో ఉంది. సో మన పిల్లలు కదా ఏ ముందు తిండి ఉంటే, మా అమ్మ కూడా ఎప్పుడు చెప్పలేదు తినకూడదు ఇట్లా తిను అని. నేను 7 years ఉన్నప్పుడు ఒక మేకాని గోట్ స్లాటర్ చూశాను. I was 7.5 years. నాకు ఇంకా గుర్తుంది. ఇట్స్ లైక్ ఐమ్ 45 now. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నాన్ వెజ్ ముట్టుకోలేదు. I saw that pain of that goat. So everyone says, you are born vegetarian. I said, I'm not born vegetarian. I'm a born non-veg eating person. I've had chicken, I've had fish. But when I was 7.5 years, నాకు కళ్ళుకి ఒక రోజు కనిపించింది. ఆ రోజు నుంచి నా మనసు వద్దని చెప్పింది. సో ఆ రోజు నుంచే ఐఎమ్ అ వెజిటేరియన్, 1000% వెజిటేరియన్. ఇంత చక్కటి తెలుగు ఎలా నేర్చుకున్నారు మీరు? అబ్బా, ఇప్పుడు 20 years అయింది ఇక్కడ వచ్చేసి. అయినా కూడా హీరోయిన్ గా వచ్చినా కూడా ఇంత పర్ఫెక్ట్ గా నిర్మాణ్యం దగ్గర నుంచి లేదు. 85% తెలుగు నేను మాట్లాడతాను, కొంచెం 15% ఇటు అవుతుంది మధ్య మధ్యలో. అందుకనే నేను కొంచెం సడన్లీ ఇంగ్లీష్ షిఫ్ట్ చేసేస్తాను. కొంచెం తెలుగు, అరే ఆ వర్డ్ గుర్తు రావట్లేదు పదం ఏంటి అని నేను రైట్. కానీ ఈ మధ్య అంటే ఫాస్టింగ్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చేస్తూ ఉన్నారా? ఫ్రమ్ ద బిగినింగ్. ఏ వారం చేస్తారు? ఏకాదశి మెయిన్లీ ఏకాదశి. ఐ స్టిక్ టు ఏకాదశి. దట్ ఈస్ ఐ డూ ఇట్. జనాలు ఏ పారంటే చిన్నప్పుడు ఏకాదశి రోజు రాక్షసులు ఉంటారు, ఆ ధాన్యాలు దాచుకుంటారు, అని విష్ణుకి వాళ్ళ ఇష్టం ఉండదు, అందుకనే మనం ఆ రోజు ధాన్యాలు తినకూడదు అని. ఐ వాజ్ లైక్ నో. దెన్ ఐ డిడ్ మై రీసెర్చ్. సి మూన్ గవర్న్స్ వాటర్, కరెక్ట్. చంద్రుడుకి వాటర్ కి డైరెక్ట్ సింక్ ఉంది. హై టైడ్, లో టైడ్, దట్ ఈస్ సైన్స్. హ్యూమన్ బాడీ 70% వాటర్, దట్ ఈస్ సైన్స్. So when I went for the scientific approach, when you fast on Ekadashi, I don't know what is the exact magic that happens. Emotionally, you get a lot of stability. Might be Arozu use a prana instead of digesting food, it goes for your emotional thing. So you become very balanced emotionally. I have experienced that. If I do like 5-6 Ekadashis back to back, month lo 2 సార్లు వస్తుంది, I'm very calm. Travel వల్లే కొంచెం షూట్స్ లో ఉన్నా ఇక్కడ ఉన్నా, I miss few of them. Again, I can feel the emotional yeah. So I try my best to do, and I try to do without food.
అంటే లిక్విడ్స్ తీసుకుంటారా? ఓన్లీ లిక్విడ్స్, ఓకే. వాటర్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ ఐ ట్రై టు హ్యావ్ బ్లాక్ టీ, అండ్ మరీ నా ఇంకా వల్ల అవ్వట్లేంటే ఐ హ్యావ్ సమ్ ఫ్రూట్, 1 ఆరెంజ్, బట్ వితౌట్, అంటే మనకి ఉపవాసం అంటే ముందు ఫస్ట్ ఆ మెను ఉంటుంది. సో కీపింగ్ ఇట్ యాజ్ ఫుడ్ ఫ్రీ యాజ్ పాసిబుల్ ఇస్ మై ఏకాదశి. అవును, ఇప్పుడు ఏదో కొత్తది మీరు వినాయకుడిది ఏదో చేస్తున్నారని విన్నాను. యాక్చువల్లీ వినాయకుడిది కొత్తగా ఏం చేస్తున్నాను నేను? లాంగ్ టర్మ్ నుంచి చేస్తున్నారా మీరు? గణపతి అథర్వశీర్ష. అయ్యో, ఐ బిన్ డూయింగ్ అథర్వశీర్ష సిన్స్ ఇయర్స్, 20 years అయిపోయింది అథర్వశీర్ష. ఏం చేస్తారంటే యాక్చువల్గా? ఇట్స్ అ మంత్రం నా స్తోత్రం. అథర్వశీర్ష నుంచి దట్ ఈస్ ద నంబర్ 1 థింగ్ ఆఫ్ గణపతి. సో నాకు కంఠస్థ ఉంది, కంఠస్థ ఉంది నాకు. నో, ఇట్స్ అ బిగ్ వన్. నాకు కంఠస్థ ఉంది, అది చేసి 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 అలవాటు అయిపోయి. ఇట్ డిస్క్రైబ్స్ లైక్ ద ఎంటైర్, లైక్ హౌ గణపతి ఈజ్ ఫర్ అస్. ఎనీ పూజ స్టార్ట్ ఫస్ట్ విత్ గణేష్ వందనతోనే మనం స్టార్ట్ చేస్తారు, గణేష్ పూజతోనే స్టార్ట్ చేస్తారు. సో ఏమో నాకు, నేను ఐ వేర్ అ గణపతి ఇన్ మై నెక్ ఆల్సో. దిస్ ఆల్సో ఫ్రమ్ వెరీ లాంగ్ ఇయర్స్, ఎప్పటి నుంచి ఉంది నాకు, ఇది గుర్తు కూడా లేదు ఎప్పుడు తీసుకున్నాను. సో ఆల్వేస్ ఐ యామ్ ఫస్ట్ గణపతి ఇస్ లైక్, మైట్ బి ఐఎమ్ బోర్న్ అండ్ వాట్ అప్ ఇన్ పూణే, సో మహారాష్ట్రలో గణపతి ఇస్ ఇస్ మోర్ ఐ థింక్ ప్రామినెంట్. ఓకే ఓకే. అంటే మీరు ఏ మంత్రం ఉచ్చరిస్తారో నాకు తెలియదు కాబట్టి జస్ట్ 1-2 lines అన్న చెప్పగలుగుతారు? ఓ ఈజీలీ, ప్లీజ్. గణపతి ఓన్లీ ఓం లం నమస్తే ఇట్లా ఇలా చెప్పకూడదు ఇట్లా కూర్చొని, బట్ జస్ట్ 4 lines అంటే మామూలుగా కొంచెం మనం కూర్చోవాలి, ఆసనాలు కూర్చోవాలి. అందుకనే ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి తమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవక్తారం అవశోతారం అవదాతారం అవధాతారం avanumanam. So it just goes on. Main what I like about that is when they describe Ganpati, tvam brahmastam vishnustam rudrastam indrastam agnistam vayustam suryastam chandramastam brahma bhurbuha swaromane. You are like, the way they describe the universe of Ganesha is so, I love Atharva Shirsha. There is some magic in that stotram. అదే మీరు 2-3 సార్లు చెప్పారు కానీ నా మైండ్కి ఆ వర్డ్ పట్టలేదు. అథర్వ వేద నుంచి ఐ థింక్ వచ్చింది, అందుకని అథర్వ శీర్ష అంటారు దాన్ని, గణపతి అథర్వ శీర్ష. స్ట్రీట్ పెట్స్, వీధి కుక్కల గురించి బయట అంతానేమో, బయట వీధి కుక్కలకి ఫుడ్ పెట్టద్దు, వాటిని సింప్లీ అవాయిడ్ చేయండి అని కొంతమంది అంటుంటే, మీరేమో వాటిని చాలా ప్యాంపర్ చేస్తూ వాటి కోసం మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్యాంపర్ చేయను, రెస్క్యూ చేస్తాను, నిన్న ఎంజాయ్ పెట్టుకున్నాను. అయిపోయిందని అంజలి, మనము మనుషులుగా, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ కలియుగం. ఐ థింక్ వీఆర్ బికమింగ్ వెరీ సెల్ఫిష్. నేను, నా లైఫ్, నా బ్రతుకు. మనం ఇప్పుడు స్పారోస్ లేవు, వీఆర్ ఆల్ కంప్లైనింగ్. అవును, ఇప్పుడు కుక్కలు ఉంటాయి. ఈవెన్ నా ఇఫ్ యూ గో టు జూబ్లీ హిల్స్ ఒక గచ్చిబౌలి, మనకి ఆవులు ఏం కనిపించదు రోడ్లో. ముందు మన చిన్నప్పుడు గుర్తు తెచ్చుకో, రోడ్లో వెళ్తే ఒక ఆవులు బ్యాచ్ ఉండేది, రోడ్డు మీద కూర్చునేది, కుక్కలు వెళ్ళేది, 1 నాట్ ఎక్కడ ఒక మేక వచ్చేది, ఏదో ఒకటి కాకి, ఒక స్పారోస్. Now we have become very clinical and very clean environment మనకి కావాలి from animals. మిగతా చెత్త అవి తోడు, that we don't want to talk about the amount of littering, especially Indians do. We don't have a social sense. ఆ కుక్కలు ఉండకూడదు, కుక్కలు కరుస్తున్నాయి. Today the number of accidents that happens by bikes and cars, almost 1 lakh people die. Are we stopping cars and bikes? We don't stop. But కానీ ఒక కుక్క కరిచింది నిజంగా, ఎవరు ఏ ఇంటి ఆ బిడ్డ పోయి ఉంటే ఆ పెయిన్ మనకి, we can't even imagine that pain. బట్ ఒక్క కుక్క తప్పు చేసింది, దానికి అన్ని కుక్కల్ని మీరు శిక్ష ఇస్తున్నారు. దాన్ని అందరూ నాకు మధ్యలో తిట్టారు, ఓ మీరు పెద్ద కార్స్లో వెళ్తారు, మీకేం తెలుసు మన బాధలు. నేను ఎక్కడైనా పూనాకి వెళ్తే కానీ, కాశీకి వెళ్తే కానీ, ఢిల్లీకి వెళ్తే కానీ, చెన్నైకి వెళ్తే కానీ, నేను బయట రోడ్ మీద నడుస్తాను, నైట్లోనే నడుస్తాను. నేను మంచిగా కుక్కలు వస్తాయి, మాట్లాడతాను, ఏదైనా బిస్కెట్ ఉంటే చేతిలో ఇస్తాను. ఈ రోజు వరకు ఐఎమ్ 45, నాకు ఈ రోజు వరకు ఏ వీధి కుక్క కరవలేదు. ఐ వాక్ ఈవెన్ హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియా ఆల్సో ఇన్ ద నైట్ టైమ్, ఎస్పెషలీ మంచి వింటర్లో ఐ గో అవుట్ ఫర్ అ వాక్ ఇన్ ద నైట్. వీడియోస్ ఉన్నాయి, మంచిగా వీధి కుక్కలు వస్తారు, పిలిస్తే యూ టొమిటో అంటే వస్తారు, ఐ ప్లే విత్ దెమ్. సో ఏమో, ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ వెన్ ఐ హర్డ్ అబౌట్ ద సుప్రీం కోర్ట్ థింగ్. ఐ థింక్ ఇట్స్ ఆల్ కలియుగం అంటే కర్మ. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ డిస్ట్రక్షన్, ప్రళయకి మనం వెళ్తున్నారు. అదే, బికాస్ ఇఫ్ ఐ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, ఐ విల్ బీ వెరీ సాడ్. ఐ విల్ జస్ట్ సిట్ అండ్ క్రై.
నా వరకు ఎంత ఉంటే నేను అంతవరకు సేవ చేస్తున్నాను. మై అంబులెన్స్ విల్ గో పికప్ ద డాగ్స్, వీ విల్ గెట్ ఇట్ ట్రీటెడ్, ఐ పే ద బిల్స్. ఐఎమ్ నాట్ గాడ్, ఐ కాంట్ సేవ్ ఆల్ ద డాగ్స్ ఇన్ ద వరల్డ్. ఎగ్జాక్ట్లీ. నా వరకు ఎంత నేను సేవ్ చేయగలితే అది నేను చేస్తాను అంతే. ఆ థాట్తో నేను ఐ హ్యావ్ మేడ్ పీస్. బట్ ఇట్స్ అ వెరీ సాడ్ డే ఫర్ హ్యుమానిటీ, ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. అంటే రెస్క్యూ ఉంటే జనరల్గా అంటే మీకు ఎక్కడైనా పెట్టుకు అనారోగ్యం కనిపిస్తే మీరు రెస్క్యూ చేసి పీపుల్ యూ హ్యావ్ ద హెల్ప్ లైన్ నెంబర్, జనాలు దానికి రిపోర్ట్ చేస్తారు. మై వాలంటీర్స్ విల్ టాక్ టు దెమ్, వీ విల్ కోఆర్డినేట్. Okay. సమ్ పీపుల్ గివ్ ఫర్ ట్రాన్స్పోర్ట్, సమ్ పీపుల్ డోంట్ గివ్. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ పే ఆల్ ద వెట్ బిల్స్, ఐ పే. నేను ఎక్కడో వెళ్ళి డొనేషన్స్ ఇవ్వండి మీరు డబ్బు ఇస్తేనే చేస్తా కాదు. నాకు ఎంతవరకు కుదిరితే చేస్తాను. కొంతమంది ఉన్నారు వాళ్ళు స్వయం ఆన్ ద ఓన్ దే డూ ద డొనేషన్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. బట్ మెజారిటీ ఆఫ్ ద మనీ ఐ పుట్ ఇన్. ఐ నో మీరు అన్నారు లాస్ట్ టైం ఎవ్రీ మంత్ నాకు ఇంత ఎక్స్పెండిచర్ ఉంటుంది. కంపల్సరీ ఉంటుంది. దాట్ ఈస్ అ ప్రామిస్ ఐ హ్యావ్ గివెన్ టు మై సెల్ఫ్. ఇట్స్ మై కమిట్మెంట్ టు ద డాగ్స్, ఇట్ ఈస్ మై కమిట్మెంట్ టు ద క్యాట్స్, ఇట్ ఈస్ మై. అది నేను నాకు కమిట్ చేశాను, నేను ఎవరికి కమిట్ చేయలేదు. సో ఐ నో 2025 ఎండింగ్లో ఉన్నాం మనం. ఎస్. 2025 అంతా ఎలా గడిచింది? ఎనీ రిగ్రెట్స్ ఇన్ 2025 అంటే అన్న చెప్తారు? ఐ థింక్ ఐఎమ్ జస్ట్ లక్కీ పర్సన్. ఆల్ మై ఇయర్స్ ఆర్ గుడ్. బాగానే ఉంటాయి నాకు ఈ ఇయర్ బాగానే లేదు, ఇయర్ ఇట్లా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండ్ ఇట్ కాంట్ బి పర్ఫెక్ట్ నా. మన జీవితం జనాలు ఏమైపోయినంటే అందరూ పర్ఫెక్షన్ కోరుకుంటున్నారు, పర్ఫెక్షన్ ఉండదు. కొంచెం బాధలు ఉంటాయి, కొంచెం సుఖాలు ఉంటాయి, దానికి ప్లస్ మైనస్ చేస్తూ లైఫ్ నడుస్తుంది. అండ్ వన్ డే వి డై. సో ఇలానే ఉండాలి, ఇలానే నా ఇష్టం ప్రకారం ఉండాలి అని నడవదు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఈ తత్వం ఎప్పటి నుంచి మీకు అర్థమైంది? ఇవాళ ఉంటాం రేపు పోతాం. చిన్నప్పటి నుంచి. సీరియస్లీ? ఐ ఆల్వేస్ బీన్ అ లిటిల్. ఏ అయిపోయింది మనకి అంటే వెన్ ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్ ఇన్ 2000, వెన్ ఐ కేమ్ ఇన్ టు మోడలింగ్, there was no social media. There is no Twitter, there is no Instagram, there is, even for my first film Badri ki, I have given one paper interview. That is how it was that time. We used to see billboards, పెద్ద హోర్డింగ్ చూసేది, మన సినిమా వెళ్ళిపోయింది. మన ఇష్టమున్న హీరో, మన ఇష్టమున్న హీరోయిన్, శ్రీదేవి మూవీస్ కమింగ్ అంటే మనం ఆర్ సమ్ అమితాబ్ బచ్చన్ వెళ్ళిపోయేది. సో when I was into that zone, there was nothing to record, there was no phone cameras. నేను ఇలా చేస్తున్నాను. నేను రామ్ రక్ష 11 years ఉన్నప్పుడు నేర్చుకున్నాను. నా మమ్మీ అప్పుడు చెప్పారు, నేను నేర్చుకున్నాను. సో ఇప్పుడు మనం ఉంటే ఒక కెమెరా పెట్టుకొని ఇది నేను రామ్ రక్ష చదువుకుంటే ఉంటుంది. I come from the no social media life. సో రైట్ నౌ వెన్ ఐమ్ పుట్టింగ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా, ఇట్ ఫీల్స్ కొత్తగా నేను అది చేస్తున్నాను. అసలు నేను జనాలకి చెప్పి నేను కొత్తగా చేయట్లేదు, అండ్ ద వే మై పర్సనల్ లైఫ్ అన్ఫార్చునేట్లీ even that time there was no social media. Even when you see, remember 2010 లో అప్పుడప్పుడే ఫేస్బుక్ వచ్చింది. And I came on Facebook in 2013 after I became a producer and after I directed my first film. నాకు అప్పుడు కూడా సోషల్ మీడియా ప్రెజెన్స్ లేదు. సో జనాలకి నా గురించి ఒక మైండ్ సెట్ ఉంది. నేను కొంత ట్రై చేశాను, నేను అలా లేవు, నేను నా వదిలేసాను. సరే, మనం ఎంత చేసినా మన గురించే తప్పు అనుకునే వాళ్ళు తప్పు అనుకుంటారు, మనం ఎంత తక్కువ చేసినా మన గురించి మంచిగా అనుకునే వాళ్ళు మంచిగా అనుకుంటారు. సో వదిలేసాను. సో ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ వెరీ ఎలా అంటారు, గో విత్ ద ఫ్లో పర్సన్. Go with the flow, don't resist, go with the flow. Let's see where life takes you. I believe in life. ఎంత పెద్ద సృష్టి ఎవరో ఒకటే స్థాపించారు, కరెక్ట్? ఈ మౌంటైన్స్ అండ్ రివర్స్ అండ్ electricity and the door and everything. So I am not even on this part. So if my life is going in certain direction, that means there is someone looking into it. So we try to fight a lot against the current. You have to do your hard work. మీలో ఉన్న ఉన్నాయి మీరు చేయాలి, మీ కర్మ అంటారు కదా. మంచిగా చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, నిజాయితీగా ఉండాలి, పేరెంట్స్ చూసుకోవాలి, ఫ్రెండ్స్తో మంచిగా ఉండాలి. కానీ ఒక స్థాయి తర్వాత వదిలేయాలి. యూ డోంట్ హోల్డ్ ఆన్, ఇట్లానే నా లైఫ్ ఇట్లానే నడవాలి, ఇట్లానే జరగాలి అని ఉంటే యూ ఓన్లీ గెట్ రెస్పాన్సిబుల్. సరే నడుస్తుంది. పిల్లల విషయంలో మనం అనుకుంటాం కదా, వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే అమ్మో ఏమన్నా అయితే వాళ్ళకి ఏదైనా మనం గైడ్ చేయాలి, మనం హోల్డ్ చేస్తాం డెఫినెట్గా. గైడింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ డిక్టేటింగ్ ఇస్ డిఫరెంట్ నా. రైట్, దాంట్లో చాలా తేడా ఉంది. నేను మీకు సలహాలు ఇస్తున్నాను కానీ నేను చెప్పింది చేయాలి, దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. రైట్. పిల్లలకి మనం చెప్తారు మంచి చదవండి, ఇలా దీపం పెట్టుకోండి, ఈ టైంకి పడుకోండి, మన చేతిలో ఉన్న వరకు వాళ్ళు చేస్తారు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టం. కరెక్ట్.
వాళ్ళు వింటే వాళ్ళకి మంచిగా ఉంటుంది, వాళ్ళు వినలేదంటే దే విల్ హ్యావ్ టు సఫర్ ద కాన్సిక్వెన్స్. ఇఫ్ యూ డోంట్ స్లీప్ ఆన్ టైమ్, ఇఫ్ యూ డోంట్ ఈట్ ఆన్ టైమ్, ఆటోమేటిక్లీ మీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. దట్స్ వాట్, అది మనకి చాలా పెయిన్ ఇస్తుంది కదా యాక్చువల్గా. అయ్యో వీళ్ళు మాట వినట్లేదు, వాళ్ళకి ఏమైపోతుందో, వాళ్ళ హెల్త్ ఏమైపోతుందో అనే ఒక మదర్. What do we do after a point? We can't take a whip and whip our kids. Na? ఎగ్జాక్ట్లీ. Parents, see, people have to understand one thing is kids have come via us. మన ద్వారా వాళ్ళు వచ్చారు. వీఆర్ నాట్ ద ఓనర్. నేను చాలా ఇంటర్వ్యూలో ఏదో చెప్తాను, నేను నా పిల్లలు ఓనర్ కాదు. నేను ముందు చాలాసార్లు చెప్పాను, ఇది ఫస్ట్ టైం కాదు. ఐఎమ్ నాట్ ద ఓనర్. మై జాబ్ యాజ్ అ మదర్ ఇస్ టు మేక్ షూర్ వాళ్ళు మంచి తిండి తింటున్నారు, వాళ్ళకి మంచి సంస్కారాలు నేను ఇస్తున్నాను, వాళ్ళ హెల్త్ నేను చూసుకోవాలి. దాని తర్వాత వాళ్ళ కర్మతో పుట్టారు. వాళ్ళు ఒక తల్లిదండ్రిని సెలెక్ట్ చేసుకొని ఈ భూమి మీద ద సోల్ హ్యాస్ టేకెన్ బర్త్. సో అండ్ స్పెషల్లీ ఇండియన్ పేరెంట్స్, నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, నువ్వు డాక్టర్ అయిపోవాలి, ఇదే అయిపోవాలి. I have seen so many kids suffering because of that or getting suffocated. Ki, why are my parents not understanding me? So this might be a message to parents. Still 2025, we have come a much better way. Parents mundulaga anta gettiga idi cheyaledu. But still, if your child wants to go for a certain profession, support your child. Unless they're doing something bad. Bad habits ki asal support cheyakuddu. I will also not support. But sir, I don't want to be an engineer, I want to be an architect. No, I don't want to be an architect, I want to be a photographer. చీని లెట్ దెమ్ డిస్కవర్, ఎక్స్ప్లోర్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో అందుకు నాకు ఆద్య అకిరా గురించి కూడా ఆడతారు, స్పెషల్లీ అకిరా గురించి. సో దట్ ఈస్ బికమ్ వన్ కామన్ క్వశ్చన్, వెన్ విల్ అకిరా బి అ హీరో? Actually, whenever he feels like it. Correct. I cannot sit on his head like a mother. Nu hero aipo, and I can't do all that emotional drama and all that. So all the parents should understand is all their kids have their own journey. You have to be a supporting. You have to be like a supporting cast like Ondali is what my concept of parenting. కానీ ఇట్ మీన్స్ ఇన్నర్ గా మీరు చాలా డిటాచబుల్ గానే ఉన్నారు అలా అయితే. I look a very attached person, I look a very hyper person, but I'm like సరే ఒక పాయింట్ వరకు ట్రై చేస్తాను, ఒక పాయింట్ తర్వాత వదిలేస్తాను, ఓం శాంతి. బికాస్ వాట్ డూ యూ డూ ఆఫ్టర్ అ పాయింట్? ఇఫ్ యూ పుష్ టూ మచ్, you will only get affected. Exactly. మన హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, 100% ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఉన్న కాలంలో I keep on saying in this Kaliyugam, when everything is going against you, the whole world is going against, and పద్ధతులు మార్చుకున్నాయి, people are becoming less spiritual, people are becoming less religious, people are becoming less human only. మనుషులాగా హ్యుమానిటీనే ఉండట్లేదు కదా. ఆ దాంట్లో మనం ఏమో, ఇఫ్ ఐ స్టార్ట్ టాకింగ్ ఐ సౌండ్ లైక్ వన్ క్రేజీ ప్రొఫెసర్ లాగా ఐ సౌండ్. సో యాజ్ ఎ మదర్ మీరు ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే ఏం చెప్తారు? 100%. యాజ్ ఎ డాటర్, ఒక కూతురుగా, ఒక తల్లిగా 100%. ఐ గివ్ 100 టు మై సెల్ఫ్. మిగతా తెలీదు, ఒక ఫ్రెండ్గా తెలీదు, ఒక యాక్టర్గా తెలీదు, ఒక ఫిల్మ్ మేకర్గా తెలీదు, మిగతా ఏం నాకు తెలీదు. బట్ ఒక తల్లిగా అండ్ ఒక కూతురుకి ఎంత చేయాలి, దానికన్నా కొంచెం ఒక 5% ఎక్కువే చేశాను అట్లా అనిపిస్తుంది నాకు. అండ్ ఐ థింక్ దిస్ క్వశ్చన్ షుడ్ బి ఆస్క్డ్ టు మై కిడ్స్. మీ పిల్లల్ని అడగాలి. ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళు కూడా అంటారు 100 out of 100 అని. నాకు కొంచెం నమ్మకం ఉంది. మీ ఎఫర్ట్స్ వాళ్ళకి తెలుసు కదండి యాక్చువల్లీ. దే నో యువర్ పెయిన్. Yes, that's my thing. They have seen my whole journey because I had Akira when I was 23. So he's literally seen me, from 23 to 45. అంటే సోషల్ మీడియాలో అకిరాని చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటారు ఏంటంటే సినిమాలోకి ఎప్పుడు వస్తుంది అనేది అందరూ అడుగుతూ ఉంటారు. నేను కూడా అడుగుతాను జనరలీ. మీరు కూడా ఒక వీడియోలో ఎవరో సినిమాలోకి ఎప్పుడు వస్తున్నారని ఇలా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, సో యూ వాంట్ టు కమ్ ఇంటు ఫిల్మ్. సేయింగ్ దిస్ లిటరలీ ప్రతి ఇంటర్వ్యూలో నేను ఇది చెప్తాను. మీరు అందరూ తర్వాత, నేను కన్న తల్లి, నాకు ఎంత ఉంటుంది నా బిడ్డని చూసుకోవటం. మీరు అందరు మర్చిపోతారు అతను ఒక తల్లికి పుట్టారని అందరూ మర్చిపోతారు. ఐఎమ్ హిస్ బర్త్ మదర్. ఐ హావ్ కెప్ట్ హిమ్ ఇన్ మై వూమ్ ఫర్ 9 months. I have raised, he's my baby. మీకు అకిరా ఉంటాడు, మీకు అభిమానం ఉంటుంది, మీకు ఆ క్రేజ్ ఉంటుంది. బట్ ఒక తల్లి సెంటిమెంట్కి యూ కాంట్ మ్యాచ్ దాట్. ట్రూ. అంటే మీరు తను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి, హీరో అవ్వాలి మీరు అనుకుంటున్నారా? రోజు ఒక కొబ్బరికాయ కొడతాను నేను. రోజు ఒక ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు హీరో అయిపోతాడు. He'll take his time whenever he wants. ఇంట్రెస్ట్ ఉందండి అకిరాకి? ఇంట్రెస్ట్ ఈ టాపిక్ వద్దు మళ్ళీ నాకు. మమ్మీ ఎందుకు నువ్వు నా గురించి మళ్ళీ నాకు మూవీ ఆపర్చునిటీస్ లాస్ట్ టైం కూడా జైల్లో, అది ఐ థింక్ టైగర్ నాగేశ్వరం. చాలా మంచి నేమ్ వచ్చింది మీకు.
మీ జస్ట్ ప్రెజెంటేషన్ 2-3 సీన్స్ అయినా కూడా చాలా మంచి టాక్ వచ్చింది దాని మీద, ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫర్దర్గా మంచి క్యారెక్టర్స్ వస్తే మూవీస్ చేద్దామని 100%. ఇప్పుడు చేస్తున్నాను కదా 16 రోజు పండుగ అని సినిమా చేస్తున్నాను. అత్త ఐమ్ ప్లేయింగ్ మదర్ ఇన్ లా. అరే వా. Everyone was like, you are playing mother-in-law. I said, I'm 45. You can be a mother-in-law. It's not wrong, and you know. True. So it's a nice rom-com antaru, romantic comedy, and little nice mother-in-law, daughter-in-law, a feel good. And It's a comedy. ట్రూ అండ్ యూఆర్ సో ట్రాన్స్పరెంట్. ఏంటంటే ఏదో నా ఏజ్ని దాచుకోవాలను, లేకపోతే నేను తక్కువగా కనిపించాలను. యూ నెవర్ డూ దాట్. No. I రూల్ మంచిగా ఉండాలి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 1 scene ఆల్సో ఐ డోంట్ కేర్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 5 minutes ఆన్ స్క్రీన్ టైమ్, డైరెక్టర్ మంచిగా ఉండాలి. యూనిట్ షుడ్ బి నైస్. ఈ ఏజ్ లో కష్టపడాలంటే కొంచెం సుఖం ఉండాలి. ట్రూ. వాట్ ఈస్ రియల్ స్పిరిచువాలిటీ అంటే ఏం చెప్తారండి? స్పిరిచువాలిటీ ఈస్ టు బీ అవేర్ దట్ యువర్ మార్టల్. నేను ఏ మినిట్లో, ఏ సెకండ్లో నేను చనిపోవచ్చు. నేను ఏం అమృతం గుట్టి వేసుకొని రాలేదు పైకి నుంచి. నేను ఇప్పుడు మాట్లాడుతూ నాకు హార్ట్ అటాక్ వచ్చి నేను పోవచ్చు. అంటే ఇంకొక 50 సంవత్సరం తర్వాత నేను మరీ ముసలు అయిపోయిన తర్వాత పోవచ్చు. బట్ పోవటం, బట్ బీ ప్రిపేర్ ఫర్ దట్. be aware of it, not prepared. You can't be sitting today, I'm going to die. Got it. So how I look at it is how I get emotions. I have emotions. I'm not a robo. కోపం వస్తుంది, దిగులు వస్తుంది, సుఖం వస్తుంది. But bouncing back is faster. Like right now, if I get a call saying I had there was a nice project, a film that I was supposed to sign. ఆ రోల్ నాకు చాలా చేయాలని ఉంది, కానీ డైరెక్టర్ ఫోన్ చేసి రేణు గారు కుదరట్లేదు, వేరే యాక్టర్ని తీసుకుంటారంటే చాలా బాధ ఉంటుంది. బట్ ఆ బాధ నన్ను మునికిపోయాయో, నాకు సెలెక్ట్ చేయలేదు, అట్లా కాకుండా ఓకే సెలెక్ట్ చేయలేదు, ఓకే ఐఎమ్ సాడ్, బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్. ఆర్ I had a major surgery in June 25. Unexpected. I got full infection in my intestines. ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. వచ్చింది one day I collapsed. My entire appendix was like పూర్తిగా అట్లా టక్ అయిపోయింది లోపల intestines కి. It was almost తిట్టారు నాకు డాక్టర్స్, ఇంకొక 4-5 hours నువ్వు లేట్ చేయి ఉంటే ఆల్మోస్ట్ చావు పరిస్థితి వచ్చేది. I said I don't know how it happened. అది స్ట్రెస్ తీసుకోకుండా అయ్యో సరే ఏం చేయాలి, వెంటనే సర్జరీ చేశారు. I was fine. So I did not, for 1 second I was very scared. Suddenly Akira was not in town, Adya Papa school lo undi, and I was little, for that few minutes I was lost. But I sat down, I took a deep breath, I just did my mantra jap, and then you're fine. So it's not that I didn't get worried. నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఏ సర్జరీ, ఎవరు సర్జన్, ఎలా చేస్తారు, అనస్థీసియా ఏంటి, ఎన్ని రోజు హాస్పిటల్స్ ఉండాల్సి వస్తుంది, పోతానా ఉంటానా, అంత ఆ థాట్స్ వస్తాయి. బట్ స్పిరిచువాలిటీ ఈజ్, ఇట్ సెంటర్స్ యూ, it gets you back to like ఏంట స్థిరంగా ఒక స్థిత ప్రజ్ఞలో తీసుకొస్తుంది. అది దట్స్ సో నైస్. దట్ ఈస్ వాట్ ఇస్ స్పిరిచువాలిటీ ఫర్ మీ. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ జస్ట్ గోయింగ్ టు టెంపుల్స్ అండ్ ఒక దీపం పెట్టుకొని మీరు బయట వచ్చి ఉన్న కుక్కల్ని తనేసి. నేను చాలాసార్లు చూసాను, స్పెషల్లీ కాశీకి వెళ్తాను ఉంటాను కదా, అక్కడ కాల్భైరవ్ టెంపుల్కి పాపం మా కాల్భైరవ్ బాబాకి కాల్భైరవ్ చేస్తారు, బయట వచ్చి కుక్కల్ని తంతున్నారు. I was like, whatever. So it's, yes, going to temples is important. Yes, puja is important. Yet deepam petkotam is important. కానీ దాని తర్వాత మీరు ఏం చేస్తున్నారు మీ డే టు డే లైఫ్లో? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళని చాలా క్రూరంగా చాలా మంది ట్రీట్ చేస్తారు, అలా చేయొద్దు. దట్ ఈస్ నాట్ రైట్. That is what is spirituality for me, is like being aware on a minute to minute basis that we are all mortal. All this drama is going to finish the minute the body is burned. Nothing is going to remain. ఒక 4 ఏడుస్తారు 4 రోజు, దాని తర్వాత ఏం ఉండదు. సో జస్ట్ బీ హ్యాపీ. 2026 ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు? నథింగ్. నో మ్యాన్. సీరియస్లీ? God knows what to, the universe knows what to give to us. What is right? Always ask the universe, give me what is right for me. Never ask నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, because everything comes with a disclaimer. సో ఐ నెవర్ ఆస్క్. నాకు భయం ఉంది, నేను ఎప్పుడు ఏం అడగను. మీకు ఏం అనిపిస్తే ఇవ్వండి అంటే చెప్తాను. వాట్ ఈస్ రియల్ ఫ్రెండ్షిప్ అంటే ఏం చెప్తారు? నిజంగా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఓకే, సో వాట్ ఈస్ రియల్ ఫ్రెండ్షిప్ దాన్ అంటే ఇప్పుడు నౌ డేస్, ఇప్పుడున్న పరిస్థితులకి? ఫ్రెండ్షిప్ ఇస్ సంథింగ్, ఇఫ్ యూ సీ ఎవ్రీ వన్, ఐఎమ్ సో బిజీ, వీఆర్ ఆల్ బిజీ, వి టాక్ ఇన్ once in 6 months, బట్ 6 నెలల తర్వాత మాట్లాడితే కూడా వీఆర్ పికింగ్ అప్. I said, that is not friendship. Seriously? No, that is not friendship. Friendship is someone who on a day-to-day basis is in touch with you. Okay. You are busy, I am busy, we are all busy. But in the 24 hours, okay, every day you can't talk. Correct. But once in 2-3 days you catch up, ela unna enti. Once in a week you meet up.
once in a month you go out for a nice dinner or a lunch and spend time. Yeah. Your friend knows what you're feeling, and not having barriers akkada. You can't be open to everyone. That is very dangerous. You can't open up your heart to everyone because most of the people will take disadvantage of it. But if you can have those 2-3 people in your life who you can just be authentic and నిజాయితీగా నిజంతో వాళ్ళతో మాట్లాడే మీ దగ్గర ఫ్రెండ్స్ ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఐడియలీ షుడ్ బి యువర్ పేరెంట్స్. మీకు తల్లిదండ్రితో మంచి అనుబంధం ఉంటే బాగుంది. సెకండ్ లేయర్ ఇస్ యువర్ ఓన్ సిబ్లింగ్స్. మీ అక్క చెల్లెలు తమ్ముడులు అన్నలతో ఉంటే బాగుంటుంది. కానీ ఉన్న కాలంలో ఫ్యామిలీతో అంత బాండింగ్ ఉండట్లేదు జనాలకి. ట్రూ. అవుట్ సైడ్ పీపుల్ ఆర్ ఫీలింగ్, ఫ్రెండ్స్ ఆర్ ఫీలింగ్ మోర్ ఫ్యామిలీ. ట్రూ. సో దాంట్లో బట్ be very careful. But there should be people where you open your heart to. Like I have 2-3 friends, they know all my secrets, they know all my innermost thoughts. నేను చాలా సార్లు చెప్తాను వాళ్ళకి, I said మీతో నేను దుష్మని పెట్టుకోను, you know too much about me. So that is what is friendship. You can't people say no, I live alone, నేను ఒక్కటే ఉంటాను, like they're flexing for that. I'm like no, you need to have people, you need to have your family, you need to have friends, you need to have a nice social circle around you. Human being is a social animal. So అతనికి మీరు అన్ఫార్చునేట్లీ వర్క్ వల్లే వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఎడ్యుకేషన్కి, వర్క్కి. someone from say Warangal has come to Hyderabad for a job, and that loneliness is not good for your emotional health is what I feel. That is what my concept of friendship is. One more life. ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇంకొక జన్మ అంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటున్నాను? నేను పుట్టును, నాకు మోక్షం ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్. దాని తర్వాత ఐల్ బి సిట్టింగ్ బిసైడ్ బ్రహ్మ అండ్ ఐల్ బి చెకింగ్ యూ గైజ్, ఓకే ఐఎమ్ నాట్ గెటింగ్ రీబర్త్. నాకు అయిపోయింది ఈ జన్మంతో. నా అన్ని రుణాలు తీర్చుకోండి, అందరికి దండం పెట్టేసి టాటా బై బై చెప్పేసి నేను పోతాను. సో నేను కూడా అదే అనుకుంటూ ఉంటాను నిజంగా. నాయన ఇంకో ఎవ్రీథింగ్ ఫర్ మోక్షం. నేను అందరికి అందుకునేసి నైస్లీ ఆల్ మై రుణాన బంధుస్, ఆల్ మై కర్మాస్ ఐఎమ్ సెట్లింగ్. You want to take money from me, take. You want to hurt me, hurt. Whatever is written, let me finish off the karma. Let me burn off my karma. That's why when something bad happens to me, I don't get too attachments, too sad, because I know it's some karma that is burning off. So now I will run next janma. A plan. టైం మిషన్ లో గనక వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటే మీ ఏమేమి ఏమంటారు కరెక్ట్ చేసుకోనే అవకాశం దొరుకుతుంది అంటే ఏమేం చేసుకుంటారు? The only thing, 2 things. Last interview I said only one regret, that I didn't start my NGO sooner. ఇంకా కొన్ని నెలల ముందు, కొన్ని సంవత్సరం ముందు NGO స్టార్ట్ ఉంటే అది ఒకటే. అండ్ తర్వాత మైట్ బి ఇన్ మై 30s ఐ షుడ్ హావ్ యాక్టెడ్ అ లిటిల్ అట్లా అనిపించింది. 45 అయిపోయిన ఇప్పుడు ఏజ్ తెలుస్తుంది, కొంచెం ముసలైపోయినని. ఏహీ లేదు, మోర్ ఫిట్ నౌ అండ్ మోర్ బ్యూటిఫుల్. బట్ 30s లో నేను జస్ట్ ప్రొడ్యూసింగ్ అండ్ జస్ట్ డైరెక్షన్ కాకుండా కొంచెం యాక్టింగ్ చేస్తుంటే, మంచి రోల్స్ చేస్తుంటే అప్పుడు అనిపించింది ఐ షుడ్ హావ్ యాక్టెడ్ ఇన్ మై 20s and 30s అని. But it's okay, again it's fine, it's destiny and there is no point because you can't rewind. So it's just a nice thought, it's not a regret, it's చేస్తుంటే బాగుంటుంది అంతే. It's not like యా అని కూర్చొని ఏడవాలి దానికోసం. What do you do for your fitness? Everyone knows I do yoga, everyone knows I do gym. Compulsory yoga and gym are non-negotiable. 1.5 hour of physical fitness we all have to do, because we are all sitting. See, ఇంటర్వ్యూకి మనం గంట సేపు కూర్చుంటారు, ఇక్కడ నుంచి బండిలో కూర్చుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చుంటారు, మళ్ళీ నెట్ఫ్లిక్స్ చూస్తూ ఇట్లా కూర్చుంటారు. We are just sitting. So as much as walking as possible, and compulsory yogasanaలు చేయాలి, compulsory gym చేయాలి. You have to have a nice యోగా. మంచిగా అష్టంగా యోగా చేస్తే దాని జిమ్ అవసరం లేదు. బట్ ఇఫ్ యూర్ డూయింగ్ అ లిటిల్ లైటర్ యోగా, యూ హ్యావ్ టు డూ లిటిల్ బైసెప్, ట్రైసెప్, యూ హ్యావ్ టు లిఫ్ట్ వెయిట్స్, యూ హ్యావ్ టు డూ స్క్వాట్స్, యూ హ్యావ్ టు కంపల్సరీ హ్యావ్ దట్ 1 hour. Take a rest on Sunday, take a weekly break, take 2 days off, but at least Monday to Friday, 5 days in a week we have to work out. There is no other option to it. People are becoming very sedentary. It's not good. True. It's not good for your mental health also. You know that when you do a nice gym workout, manchiga, you know, your cheeks will become pink and you're sweating and you feel that happiness, you feel that joy. కానీ విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ అండ్ వెల్త్ గురించి విమెన్కి మీరు ఇచ్చే, అంటే ఇది ఖచ్చితంగా ప్రతి విమెన్ లైఫ్లో ఇది మనం ఫాలో అవ్వకపోతే వన్ డే మనం, when your body is telling you something, when ఆడవాళ్ళకి స్పెషల్లీ నేను చెప్తున్నాను, మీకు అనిపిస్తే ఇది నాకు బాగుండట్లేదు, యూ హ్యావ్ టు పుష్ యువర్ డాక్టర్.
బికాజ్ అయిపోతుంది ఆడవాళ్ళంటే ఐ హ్యావ్ CSF I know. ఇష్యూ పద్మాక వుడ్ హావ్ టోల్డ్ యూ I know. వెన్ ఐ వాస్ గోయింగ్ టు ద డాక్టర్ వెన్ ఐ వాస్ సఫరింగ్ ఆడవాళ్ళు కదా మీకు స్ట్రెస్ ఉంటుంది, ఆడవాళ్ళు కదా మీకు మైగ్రేన్ ఉంటుంది. How can we కొంచెం take it like- లేడీస్ ని కొంచెం Neglect. ఇఫ్ డాక్టర్స్ గివ్ మీ గాలీస్ మాకు తిడతారు ఏం లేదు, బట్ ఇది కొంచెం నిజం ఉంది. అండ్ మనం ఆడవాళ్ళు కూడా పర్లేదు చూసుకుందాం, వీ డోంట్ గివ్ అవర్ సెల్వ్స్ ఇంపార్టెన్స్. Yeah, yeah. సో మీకు హెల్త్ పరంగా ఇఫ్ యూ ఆర్ నాట్ హెల్దీ, హౌ విల్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్, హౌ విల్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్? మీరు మీ ఇంట్లో పని చేయడానికి కూడా మీకు కొంచెం హెల్త్ ఉండాలి. సో ఒక 24 hours ఒక గంట సేపు మీరు మీకోసం ఇస్తే, కొంచెం యోగాసన చేసి, కొంచెం వాకింగ్ చేసి, కొంచెం మెడిటేషన్ చేస్తే చాలా ఇంపార్టెంట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ, నౌ డేస్ మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ ఆర్ ఇండిపెండెంట్ బికాస్ మంచిగా పేరెంట్స్ చదివించారు, మంచి చదువు ఉంది, ఏదో ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆర్టిస్ట్స్ ఉన్నారు. But the women who have become housewives, who are not actively earning, they can also have some kind of savings. మీకోసం మీరు డబ్బు పెట్టుకోవాలి Correct, correct. is what I feel. I'm not saying కి మీరు అంతా లాక్కొని తీసుకొని మీకోసం పెట్టుకోండి, కానీ మీ బడ్జెట్ ప్రకారం, మీ ఉన్న ఫైనాన్షియల్ పరిస్థితి Yeah, ప్రకారం situations. కొన్ని సేవింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒక రోజు మీకు ఏదో చీర కొనాలనిపిస్తే Yeah. ఆ రోజు మీరు ఆ ఫీల్ అవ్వకూడదు, అరే ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్ హ్యాండీ మనీ. ఒక 2,000-3,000 రూపీస్ ఉంటే యూ కెన్ జస్ట్ డూ, ఆర్ యూ జస్ట్ వాంట్ టు గో అండ్ Correct. go for a nice lunch. So just have a little savings for yourself is what I feel. Renu garu, మనం 31st చేసాం ఇంటర్వ్యూ. సో ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ See you ఇయర్. next year. That's my cheap joke. See you next See you year. next year. Really. See you next. Thank you so much for your time. Really, once again, నాకు ఇంత టైం ఇచ్చారు, అంత టైంలోనే నేను ఇంత కంప్లీట్ టైం ఇచ్చా నేను, ఇంత ఎక్కడ ఇచ్చా. బట్ కాకపోతే ఇంతవరకు లంచ్ కూడా అవ్వలేదు, అందుకని ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హెర్ మచ్. No worries. This was like literally how many months you have been asking me. Ye to either I'm traveling or I'm not well or some or the other reason. It's just the interview has not been happening. అవును అవును.